मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ మే 9th ఈవినింగ్ షిఫ్ట్ ఆల్రెడీ మార్నింగ్ పేపర్ రివ్యూ మాట్లాడుకున్నాము ఇది ఈవినింగ్ పేపర్ మే 9th ఈవినింగ్ పేపర్ ఈ రోజు ఈవినింగ్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పేపర్ అయితే సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే టఫ్ అన్నారు ఓకే జేఈ మెయిన్స్ 97-96% వచ్చిన స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే మోడరేట్ ఉందన్నారు ఇంకా జేఈ మెయిన్స్ 99% వచ్చిన స్టూడెంట్స్ ఏమన్నారంటే ఓకే సార్ మాకు 100+ వస్తున్నాయి 110+ వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా ఎక్కువ మంది చెప్పిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మోడరేట్ టు టఫ్ మార్నింగ్ పేపర్ ఈజీ కంపేర్ విత్ ఈవినింగ్ మార్నింగ్ ఈజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫాస్ట్ చేసేసిండ్రు కానీ ఈసారి ఏమైందంటే ఫిజిక్స్ ప్రాబ్లం అయింది మ్యాథ్స్ ప్రాబ్లం అయింది కెమిస్ట్రీ కొన్ని క్వశ్చన్ చేసేసారు 25+ క్వశ్చన్ చేశారు ఎలాగో 5-6 క్వశ్చన్స్ ఎలాగో టఫ్ ఉంటాయి నో డౌట్ సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మోడరేట్ టు టఫ్ పేపర్ అని వచ్చిందనమాట ఫీడ్బ్యాక్ మార్కులు కూడా ఎక్కువ మందికి 70-80s అయితే రాలేదు దాని గురించి మాట్లాడుకుందాం లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ 70-75+ సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు మార్నింగ్ అయితే 80+ అని చెప్పాను 70-75+ సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు బిలో 10,000 ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్కోర్కి కొద్దిమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు 60 మార్క్స్ వచ్చినాయి 50 మార్క్స్ వచ్చినాయి ఎంత ర్యాంకు అని చెప్పేసి మీకు 40-50-55 మధ్యనంటే టాప్ 10 కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనా అయితే క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి సీట్ వస్తుంది నో డౌట్ అందులో ఎటువంటి మనకు ఇక్కడ జేఈ మెయిన్స్ లాగా కొన్ని లిమిటెడ్ సీట్సే ఉండవు జోసా కౌన్సిలింగ్లు ఉన్నట్లు సో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి సీట్ వస్తుంది కాకపోతే కంప్యూటర్ సైన్స్ కావాలి లాస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే కుదరదు ఏదో ఒక రకంగా బీటెక్ చేయొచ్చు అలా అనమాట సో ఇక్కడ 70-75+ వస్తే బిలో 10,000 ర్యాంకు ఓకేనా మీ మార్కులకు ఈ నెక్స్ట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో సెషన్స్ అన్నీ అయిపోయాక ఏ మార్క్కి ఎంత ర్యాంక్ వస్తుందనే ప్రిడిక్షన్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 65+ మార్క్స్ తెచ్చుకుంటున్నారు ఎక్కువ మంది అంటే హార్డ్ వర్క్ చేసిండ్రు వీళ్ళు జేఈ మెయిన్స్ కూడా కష్టపడ్డారు తర్వాత బిట్ సాట్ సెషన్ అని రాసిండ్రు వీళ్ళ ఫ్లోలు ఉన్నారనమాట ఫుల్ వర్క్ చేసిన స్టూడెంట్స్కి చెప్తున్నా 65+ స్టూడెంట్స్ ఎక్కువ మందికి వస్తుంది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్కోర్ అనమాట అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం 10,000 ర్యాంక్కి బిలోకి కొంచెం ఎక్కువ మార్కులే రావాలి అయితే ఇక్కడ ఈవినింగ్ పేపర్ టఫ్ దెన్ మార్నింగ్ పేపర్ ఓకే ఈవినింగ్ పేపర్ అనేది మార్నింగ్ పేపర్తో కంపేర్ చేస్తే టఫ్ మ్యాథ్స్ ఎట్లా వచ్చిందంటే టఫ్ అండ్ లెంతీ అసలు చాలా క్వశ్చన్స్ మ్యాథ్స్ 80 క్వశ్చన్స్లల్లో ఒక 20-25 మాత్రం బాగా చేసాం సార్ ఫాస్ట్గా కొన్ని ప్లేసెస్ అయితే అసలు 10 క్వశ్చన్స్ వరకు మాకు టైం తీసుకుంటుంది నేను స్కిప్ చేస్తూ వెళ్ళాము అని చెప్పారు ఎక్కువ మంది స్టూడెంట్స్ 20-25-30-35 అలా అనమాట టఫ్ అండ్ లెంతీ నో టైం ఫర్ సాల్వ్ ఆల్ క్వశ్చన్స్కి టైం సరిపోలేదు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఫిజిక్స్ మోడరేట్ టు టఫ్ మార్నింగ్ ఏమో ఈజీ టు మోడరేట్ అని చెప్పాను ఇక్కడ మోడరేట్ టు టఫ్ అని చెప్తున్నా చాలా మంది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది 18-20+ క్వశ్చన్స్ వరకు అయితే సాల్వ్ చేయగలిగినారు నెక్స్ట్ 18-16 అంటే సాల్వ్ చేసినవి మాత్రమే చెప్తున్నారు పిల్లలు కానీ గెస్ చేసినవి చెప్పలేరు కదా కరెక్టా రాంగ్ అని వీళ్ళు సాల్వ్ చేసిన క్వశ్చన్స్ని బట్టి పేపర్ టఫ్ మోడరేట్ అని చెప్తున్నారు మార్కులను బట్టి కన్నా సాల్వ్ చేసిన దాన్ని బట్టి ఏమవుతుంది అంటే 18-20 క్వశ్చన్సే చేయగలిగినాం సార్ మిగిలిన 20 క్వశ్చన్స్కి టైం ఎక్కువ తీసుకుంది అని ఆ పిల్లగానికి మార్కులు ఎక్కువ వచ్చినా ఫిజిక్స్ అయితే మోడరేట్ అని చెప్తున్నాడు అనమాట సో ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను దాన్ని బట్టి చెప్తున్నా అంతేగాని ఒక లక్గా ఒక 10 మార్క్స్ ఎక్కువ వచ్చినంత మాత్రం నా స్టూడెంట్ వెరీ ఈజీ అని చెప్పాడు కదా సార్ నేను కష్టపడి చేసింది అయితే ఒక 50-60 క్వశ్చన్సే మిగిలిన గెస్ చేసి పెట్టిన సార్ అట్లా మార్కులు ఎక్కువ వచ్చినాయి అని చెప్తారు స్టూడెంట్స్ కానీ నేను ఫిజిక్స్లో 35 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన అన్న స్టూడెంట్ ఈజీ అని చెప్తాడు సో ఈ లాజిక్ పట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ సేమ్ మార్నింగ్ లాగా అనుకోండి మార్నింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజీ వచ్చింది ఈవినింగ్ కెమిస్ట్రీ ఒకటే ఈజీ వచ్చింది ఓకే ఫిజిక్స్ మ్యాథ్స్ టఫ్ అని చెప్పొచ్చు చాలామంది స్టూడెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ ఇది వాళ్ళ మార్కులతో కన్నా వాళ్ళు సాల్వ్ చేసిన క్వశ్చన్స్ని బట్టి నేను చెప్తున్న ఫీడ్బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్ ఎందుకంటే ఇక్కడ నో నెగిటివ్ కదా గెస్ చేసినవి కొన్ని కరెక్ట్ అయ్యి ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన ఆ స్టూడెంట్ ఈజీ అని చెప్పడు ఓకే అలా చెప్తున్నా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి పేపర్ అనాలిసిస్ ఇలానే చేస్తాం ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే కెమిస్ట్రీ ఈజీ ఫిజిక్స్ మోడరేట్ టు టఫ్ మ్యాథ్స్ టఫ్ ఓకే అసలు ఈ టఫ్ అనే వాడు ఎందుకు ఇస్తున్నాము అని అంటే సార్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కన్నా క్వశ్చన్స్ టఫ్ సార్ మీరు ఎలా చెప్తున్నారంటే టైం మేనేజ్మెంట్ తోటే చెప్పొచ్చు మీకు టైం సరిపోలేదు క్వశ్చన్ చేయడానికి
టైం సరిపోయింది క్వశ్చన్ చేయడానికి ఈజీ. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి 100+ వస్తే మాత్రం బెస్ట్ ర్యాంక్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్, నో డౌట్ ఇన్ దట్. పేపర్ స్టాండర్డ్ ఎలా ఉన్నా సరే 160కి 100+ వస్తే, 80+, 90+, 100+ మార్క్స్ వస్తే మాత్రం మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా, 10,000 బిలో పక్కా వస్తుంది, 5,000 బిలో వస్తుంది. కానీ 40, 55, 58 ఇలా మార్క్స్ వస్తే మాత్రం మీ ర్యాంక్ 30,000, 40,000, 50,000, 60,000 అలా ఉంటుంది. అంటే కంప్యూటర్ సైన్స్ టాప్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ఇది ఎవ్రీ సెషన్లో చెప్తాను నేను ఈ పాయింట్. ఎవ్రీ సెషన్లో 40 మార్కుల నుంచి 55 మార్కులు, 58 మార్కులు అలా వస్తే టాప్ 10 కాలేజీలో ఎక్స్పెక్ట్ చేయకండి ఇక. ఓకేనా, బట్ ట్రై చేయాలి, మనం ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఆ కాలేజీ లిస్ట్ అవన్నీ నేను ఇస్తా, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, సో ఇది ఓపెన్ స్టూడెంట్స్కి నేను చెప్పేది. సార్ నేను ఎస్సీ స్టూడెంట్ని సార్, నాకు 60 మార్కులు వచ్చింది, నాకు టాప్ కాలేజీలో సీట్ రాదని అనొద్దు. ఎందుకంటే రిజర్వేషన్ ఉంటే తక్కువ మార్కులు వచ్చినా మంచి సీట్ వస్తుంది, నో డౌట్. నేను చెప్పేది ఇది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 40, 55, 58 అలా వస్తే టాప్ కాలేజీలో ఎక్స్పెక్ట్ చేయొద్దు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 10 minutes నెక్స్ట్ రాయబోయే స్టూడెంట్స్కి చెప్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ 10 minutes 15 minutes ముందే ఎన్ని క్వశ్చన్స్ మిగిలినాయో చూసి వాటిని 30 secondsలో చూడండి, ఏది మంచిగా అనిపిస్తే అది పెట్టండి, చూడండి ఏది మంచిగా అనిపిస్తే అది పెట్టండి. అలా అన్ని ఆన్సర్ను కనీసం క్వశ్చన్ చూసి పెట్టండి. ఓకేనా, ఇలా మాత్రం చేయకండి. కొద్దిమంది స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ విషయంలో ఫెయిల్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ 5 minutesలో 25 questions ఉన్నాయి సార్ అని చెప్పేసి చూడకుండా, క్వశ్చన్ రీడ్ చేయకుండా టక్క టక్క ఏ అని బీబీ అని పెట్టుకుంటూ వెళ్తున్నారు. అది కుదురుతుందా, లక్ కలిసి వస్తుందా లేదా చెప్పలేము. కనీసం చూసి పెట్టండి అన్నది నా సజెషన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు కూడా గైడ్ చేయండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సార్ టైం మేనేజ్మెంట్ ఎలానో మళ్ళీ ఒకసారి చెప్తారా అంటే సింపుల్గా చెప్తా చూడండి. 1.5 hours ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ కావాలి, మొత్తం కంప్లీట్ కావాలి. 80 questions, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ కంప్లీట్ కావాలి. మిగిలిన 1.5 hours 90 minutesలో మ్యాథ్స్ ఎన్నోసారి ట్రై చేయాలి. లాస్ట్ 10 minutes 15 minutes బిఫోర్ ఏది మంచిగా అనిపిస్తే అది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది చేయాలి. అంతేగాని లాస్ట్ 5 minutes వరకు ఒక 50 questions మీరు హోల్డ్ చేస్తాము, నేను ట్రై చేస్తున్నా సార్ నాకు వస్తుంది అని ట్రై చేస్తున్నా అని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, తక్కువ స్కోర్ వస్తుంది. మీరు చూస్తే కొన్ని క్వశ్చన్స్కి అరే ఇది థర్డ్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు, నేను ప్రాక్టీస్ చేసినా డైరెక్ట్ పెడితే అది కరెక్ట్ అవుతుంది. అలాంటి పాసిబిలిటీ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సో టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి మన ఛానల్లో ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. కాలేజ్ లిస్టు టాప్ 10 కాలేజు, టాప్ 30 కాలేజు, టాప్ 50 కాలేజు, మొత్తం కాలేజీలు ఇస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ క్లియర్గా మీకు చదివి మరీ వినిపిస్తాను. వెరీ క్లియర్గా ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. నాకు మెంటర్షిప్కి ఫీజు ఎంతనో చెప్పండి అని ఏం మెసేజెస్ అవన్నీ చేయకండి. మీకు ఈ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో చెప్పండి. ఆల్రెడీ మీకు మానిటర్ మీద మార్క్స్ కనిపించినాయి కదా, కింద మెసేజ్ చేయండి మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో, దాన్ని బట్టి ఎక్కువ మందికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దాని కన్క్లూజన్ తీసుకొని మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మీ మార్క్స్ మెన్షన్ చేయండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి అది. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మై డియర్ స్టూడెంట్స్, రేపటి నుండి రాసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి 80+ మార్క్స్ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.